ఎన్లైట్మెంట్ ని ఇన్నర్ పీస్ ని మనిషికి అందనంత దూరంలో ఉంది అని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తున్నారు. కొంతమంది ఏమో కర్మ సిద్ధాంతాల గురించి మాట్లాడతారు, ఇంకొంతమంది ఏమో ప్రాక్టీసెస్ గురించి మాట్లాడతారు. ఇది చేసి అది చేసిన తర్వాత ఇంకొన్ని రోజులు ఇది చేసిన తర్వాత నువ్వు రీచ్ అవుతావో లేవో కూడా తెలియదు. మన ఇండియాలోనే కాదు, నేను చైనా వెళ్ళి బుద్ధుడి గురించి స్టడీ చేసినప్పుడు, మాంగ్స్ తో తిరిగినప్పుడు వాళ్ళు ఇంకేదో కొత్త కాన్సెప్ట్ చెప్తారు. అండ్ ఇలా తిరగడానికి, ప్రాక్టీసెస్ చేయడానికి లక్షలు ఖర్చు పెట్టాలి. పోనీ ఇవన్నీ ఫాలో అయినా సరే నీ లైఫ్ టైం సరిపోదు, ఇదేదో కన్ఫర్మ్. ఎన్లైట్మెంట్, ఇన్నర్ పీస్ ఇవన్నీ నువ్వు ఎండ్ ఆఫ్ ద లైఫ్ లో అనుభవిస్తే ఏంటి ప్రయోజనం? ఇప్పటికిప్పుడు ఎన్లైట్ అవ్వాలి అనుకుంటే, ఇప్పటికిప్పుడు ఫ్రీడమ్ రావాలి అనుకుంటే అష్టవక్ర మహాగీత చదువు. రూపాయి ఖర్చు లేకుండా, కాంప్లికేటెడ్ ఫిలాసఫీస్ లేకుండా, అన్నెసెసరీ రిచువల్స్ లేకుండా డైరెక్ట్ గా ఎన్లైట్మెంట్ కాన్సెప్ట్ ని నీకు ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఫ్రీడమ్, పీస్, ఎన్లైట్మెంట్ ఇవన్నీ అచీవ్ చేసేవి కావు, నీలోనే ఉన్నాయి, నువ్వు జస్ట్ గుర్తించాలంతే. నేను చాలా స్పిరిచువల్ బుక్స్ చదివా, అవన్నీ కూడా నువ్వేం చేయాలో చెప్తాయి, కానీ అష్టవక్ర మహాగీత మాత్రం నువ్వేంటో చెప్పుద్ది. సింపుల్ మ్యాటర్. నేకెడ్ గా అవ్వాలి అంటే ఏం చేయాలి? బట్టలు ఇప్పేయాలి. యూఆర్ నాట్ యువర్ నేమ్, యూఆర్ నాట్ యువర్ జాబ్, యూఆర్ నాట్ యువర్ రిలేషన్స్, యూఆర్ నాట్ యువర్ బ్యాంక్ అకౌంట్. నా బట్టలు, నా పిల్ల, నా పిల్లలు, నా ఇల్లు, నా కార్, ఇవన్నీ నువ్వు వేసుకున్న బట్టలు, వీటన్నిటిని ఇప్పేసే అంతే. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, డిటాచ్డ్ మైండ్ సెట్ తో ఉండాలి. అన్ని వదిలేయండి అని చెప్పట్లా. మీకు ఎలా చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి ఉంటది, సిగరెట్ మానేయడం అంటే పారేయడం కాదురా, పక్కనుంచుకొని మరీ ఆపేయడం. అన్ని